హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే ఇస్తాను. ఈ ప్రోడక్ట్ నేను మీషోలో తీసుకున్నాను. మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది సిలికాన్ ఐస్ బౌల్ కదా. మనం ఫేషియల్ ఐస్ బౌల్ ఒక ఫేషియల్ అనేది మనం చేసుకోవడానికి ఈ సిలికాన్ బౌల్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో చాలా బాగా వైరల్ అవుతుంది. మనకి తక్కువ కాస్ట్లోనే ఓన్లీ 120 రూపీస్కే మనకి సిలికాన్ బౌల్ అయితే వస్తుంది. ఎలా యూజ్ చేసుకోవాలి, మొత్తం దీని బెనిఫిట్ ఏంటి మొత్తం కూడా నేను చెప్తాను. అయితే వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయండి. మీకు నచ్చిన కలర్ కూడా మీరు తీసుకోవచ్చు. నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. మనకి ఈ సిలికాన్ బౌల్ మంచిగా ట్రెండింగ్ అవుతుంది. మనం మార్నింగ్ టైం ఐస్ ఫేషియల్ చేసుకుంటే కనుక చాలా ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా స్కిన్ మీద ఉండే పింపుల్స్ని చక్కగా రిమూవ్ చేస్తుంది. మనం ఐస్ ఫేషియల్ చేసుకోవటం వల్ల ఫేస్ మీద బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఫేస్ మీద వ్రింకిల్స్ కానీ ఏమైనా ఫైన్ లైన్స్ కానీ ఇలాంటివి ఉంటే కనుక చక్కగా రిమూవ్ అయిపోతాయి. ఫేస్ అనేది మంచి టైట్నింగ్గా ఉండటానికి మనకి ఈ ఐస్ ఫేషియల్ యూజ్ అవుతుంది. కాబట్టి మనం డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక బౌల్ అనేది కావాలి. ఐస్ ఫేషియల్ చేసుకోవడానికి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది. మనకి మీషోలో మంచిగా ట్రెండింగ్ అవడానికి ఒక మంచి ఈ సిలికాన్ బౌల్ అయితే ఉంది. అది తక్కువ కాస్ట్గా ఉంది. మీకు కావాలంటే కనుక నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేశారని అంటే కనుక ఈ సిలికాన్ ఐస్ బౌల్ వస్తుంది. మీరు పర్చేస్ చేసి తీసుకోండి. ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్ ఉంటుంది. ఆ రీల్ చూసి కింద కామెంట్ దగ్గర లింక్ అని కామెంట్ చేస్తే కనుక మీకు ఈ ప్రోడక్ట్ అయితే వస్తుంది. పర్చేస్ చేసి తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా మనము ఫౌల్డ్ చేసుకోవచ్చు. మనం వాటర్ ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ కూడా మనం బౌలల్లే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే విధానం చూపిస్తున్నాను. ముందుగా మనము ఐస్ క్యూబ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా తీసుకున్న ప్రోడక్ట్ని క్లీన్ చేసుకోండి. మనం ఫేస్కి యూజ్ చేస్తాం కాబట్టి మనం తర్వాత ఆ వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే ట్యాప్ వాటర్ కానీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం పెట్టుకోవాలి. నైట్ టైం పెట్టుకోండి. మనం మార్నింగ్ టైం ఐస్ ఫేషియల్ చేసుకుంటాం కాబట్టి నైట్ పెట్టుకుంటే మార్నింగ్కి మనకి ఐస్ క్యూబ్ చక్కగా రెడీ అయిపోతాయి. ఇలా తీసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్యూబ్స్ వస్తాయి కదా. తీసుకొని మార్నింగ్ టైం మంచిగా వాటిల్లో మళ్ళీ వాటర్ పోసుకున్న తర్వాత మనం బౌల్ని డిప్ చేసుకోవడం పైకి తీసుకుంటే కనుక మనకి చక్కగా బౌలల్లే వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. వాటర్ పోసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఐస్ క్యూబ్స్ అయితే వచ్చేసేసాయి. ఈ విధంగా మనము 4 వైపులా సైడ్స్ నుంచి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిల్లో ఒక 4-5 గ్లాస్ వాటర్ పోసుకోండి. మనం ఫేస్ మొత్తం కూడా ఇందాక నేను పిక్లో యాడ్ చేసి చూపించాను కదా, ఆ విధంగా ఫేస్ లోపల పెట్టుకోవచ్చు. దాని లోపల లేదు అని అంటే కనుక మనం హ్యాండ్స్తోనే ఫేస్ మీద వాటర్ మొత్తం పెట్టుకోవచ్చు. ఆ విధంగానైనా చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది ఫేస్ అనేది మనం వాటర్లో డిప్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనకి ఐస్ ఫేషియల్ అయితే కనుక ఈజీగా మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. చాలా మంచిగా అయితే కనుక యూజ్ అవుతుంది. ప్రోడక్ట్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను. పర్చేస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.